రైట్. సో మనం తెలుగు అనేటటువంటి ప్రక్రియలో విషయంలో సంధి విభాగం అనేటటువంటి విశేషాల గురించి చర్చించుకుంటున్నాం. సంధి అనేటటువంటి విభాగం నుంచి మనకు టెట్ విషయంలో 2 నుంచి 3 మార్కుల వరకు ఆశించవచ్చు. సంధి అనేటటువంటి నుంచి మనం 3 విధాలైనటువంటి విశేషాలను తెలుసుకుంటున్నాం. అందులో సంధి అన్నప్పుడు ఇక్కడ సంధి అన్నప్పుడు ఒకటి తపకరణ సంధులు, 2 ఆదేశ సంధులు, 3 ఆగమ సంధులు అని మనం గతంలో చూసాం, గత క్లాస్లో చూసాం. తపకరణాలు అనేటటువంటి దాంట్లో ఏమేమి సంధులు ఉంటాయి అన్నప్పుడు ఉత్వ సంధి, రైట్. ఇక్కడ ఇత్వ సంధి, తర్వాత అత్వసంధి అనేది ఉంటుంది. దీంట్లో తపకరణ సంధులు అంటారు. వీటిని తపకరణ సంధులు అంటారు. మరి ఆదేశ సంధులు అంటే ఏమిటి? ఇవి ఉదాహరణకి ఆదేశ సంధుల్లో సరళాదేశ సంధి, అలాగే యణాదేశం, యణాదేశం, అనునాసికాదేశ సంధి. సో ఆగమ సంధులు ఎడాగమం, ఉదాహరణకి ఎడాగమం. సో ఎడాగమం ఆగమంగా వచ్చును అనేటటువంటి సంధి. సో ఇట్లా మనకి ఈ 3 రకాలైనటువంటి సంధులను గురించి మనము గత క్లాస్లో చెప్పుకున్నాం. మరొక మారు ఇక్కడ ఉదాహరించడం అనేటటువంటిది చూసాం. మనం సంస్కృత సంధులు పూర్తిగా చెప్పుకొని తెలుగు సంధులు అనేటటువంటి అంశంలో ఉన్నాం. తెలుగు సంధులు అనేటటువంటి అంశానికి వచ్చినప్పుడు ఇక్కడ మనం గమనించవలసినటువంటి విశేషాలు చాలా ఉన్నాయి. ఎందుకు తెలుగు సంధులు అంటాం? తెలుగు అక్షరాలతో పదాలతో ఏర్పడేటటువంటి సంధి కాబట్టి మనం తెలుగు సంధులు అనేటటువంటి విశేషానికి వస్తున్నాం. ఇక్కడ ప్రధానంగా అకార సంధి చెప్పుకున్నాం, ఉకార సంధి చెప్పుకున్నాం, ఉకారం తర్వాత ఎడాగమం చెప్పుకున్నాం, ఇకార సంధి సైతం చెప్పుకున్నాం. సో ఇప్పుడు అకార సంధి అనేటటువంటి విషయాన్ని చూద్దాం. అకార సంధి అనేటటువంటి అంశానికి పోయే ముందు మనం ఒక మంచి సామెత చెప్పుకుందాం. ఏమిటంటే సామెత, ఒక సామెత ఏమిటంట అది? ఒక సామెత, రెంటికి చెడ్డ రేవడి, రెంటికి చెడ్డ
రేవడి. ఇది సామెత. రెంటికి చెడ్డ రేవడి అనేటటువంటి సామెత, రైట్? సో ఆ సామెత గురించి తర్వాత మనం చర్చించుకుందాం. సో అక్కడ అకార సంధి, అకార సంధి. సో దీన్ని అత్వ సంధి అంటాం, అత్వ సంధి అంటాం, అత్వ సంధి అంటాం. అకార సంధి, అత్వ సంధి, రైట్? అకార సంధికి సూత్రం ఏమిటి? మనం గతంలో సంస్కృత సంధుల సూత్రం చూసాం. గుణసంధి సూత్రం ఏమిటి? ఆద్గుణ. గుణసంధి సూత్రం ఆద్గుణ. అలాగే యణాదేశ సంధి సూత్రం ఇకో యణచిహి, ఇకో యణచిహి. వృద్ధి సంధి సూత్రం వృద్ధి రేచిహి, వృద్ధి రేచిహి. అలాగే మనకి సవర్ణ దీర్ఘ సంధి సూత్రం అకహ సవర్ణే దీర్ఘ. ఆద్గుణ ఏకో యణచిహి వృద్ధి రేచిహి అకహ సవర్ణే దీర్ఘ. జులాంజస్యోంతే, జులాంజస్యోంతే అన్నది జస్త్వ సంధి సూత్రం. అలాగే మన సంధి సూత్రాలు సంస్కృతంలో చూసాం. తెలుగులో వచ్చేసరికి సూత్రాలు ఎలా ఉన్నాయి అంటే మనకి బాల వ్యాకరణం పరముగానే చూసినట్లయితే వర్ణన విధంగా ఉంటుంది, వర్ణన విధంగా ఉంటుంది. మన ఉత్వ సంధి సూత్రం చూసాం చూడండి. అత్తున ఖర్చు పరంబగున, ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యం. అది వర్ణన విధంగా ఉంటుంది. వర్ణనయుతంగా సూత్ర వర్ణన విధానంలో వచ్చిన తొలి వ్యాకరణ గ్రంథం ఏది అంటే అది బాల వ్యాకరణం అనేటటువంటి విషయాన్ని మనము చూసాం, రైట్? సో ఉత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి నిత్యం. అలాగే ఎడాగమ సంధి, సంధి లేని చోట పరంబైన స్వరంబునకు ఎడాగమమగు. అది తర్వాత ఈకార సంధి, ఇత్తున ఏమి ఆదుల ఇత్తునకు సంధి వైకల్పికం. తర్వాత ఇప్పుడు అత్వ సంధి. ఏమిటంట అత్వ సంధి? సో అత్తున ఖర్చు పరం బగునప్పుడు, అత్తున ఖర్చు పరం బగునప్పుడు, అత్తున ఖర్చు పరం బగునప్పుడు సంధి బహుళం, బహుళముగా నగు. సంధి బహుళముగా నగు. అత్తున ఖర్చు పరంబగునప్పుడు సంధి బహుళముగా నగును అనున్నది ఏ సంధి సూత్రం? అకార సంధి సూత్రం అనేటటువంటి. మరి సూత్రంలో అత్తు అంటే ఏమిటి? ఇది సూత్రంలో అత్తు, అత్తు అంటే హర్స్వమైన, హర్స్వమైన అకారం అని అర్థం. చిరంజీవిలో అత్తు అంటే ఏమిటి? హర్షమైన ఆకారం అని అర్థం. దీన్ని అత్తు అంటాం. సో అత్తున ఖర్చు, ఇక్కడ అచ్చు ఉంటుంది, ఆ కాలో ఆ ఉంది కాబట్టి అచ్చు అవుతుంది. మరి అచ్చు అంటే ఏమిటి? అచ్చు అంటే ఇక్కడ అచ్చు అంటే స్వరం, స్వరం. అలాగే ప్రాణములు, ప్రాణములు అని మన గతంలో. మరి సంధి అంటే ఏమిటి మాస్టరు? సంధి అంటే ఏమిటి అంటే పూర్వ పర స్వరములకు, పూర్వ పరస్వరములకు బదులుగా, బదులుగా పరస్వరము ఏకాదేశ మగుట, ఏకాదేశ మగుట సంధి. సో ఇక్కడ ఏమంటున్నాడు? పూర్వ పరస్వరములకు పూర్వ పర, పూర్వపర స్వరములకు, పూర్వపర స్వరములకు బదులుగా పరస్వరము
ఏకాదేశం ఒకటను సంధి అంటాము అనేటటువంటిది ఇక్కడ సంధి అంటే. రైట్. బహుళం అంటే ఏమిటి మాస్టరు? బహుళము అనగా అర్థం అన్య విధం, అన్య విధం అని అర్థం. అన్య విధం, బహుళం అన్య విధం అని అర్థం. బహుళం అంటే అన్యం, అన్యం అంటే ఏమిటి? ఇప్పుడు 4 విధాలుగా ఈ సంధి జరుగుతుంది అని అర్థం. ఒకటేమిటంటే సంధి నిత్యం. సంధి నిత్యం. నిత్యం అంటే ఏమిటి? తప్పకుండా జరగడం. తప్పకుండా సంధి జరగడం, సంధి జరుగుట. సంధి తప్పకుండా జరుగుతుంది. అకారం ఉంటే సంధి తప్పకుండా జరుగుతుంది. ఉదాహరణకి ఏమిటి? మనకి ఇక్కడ చూసినట్లయితే ఉదాహరణ. ఉదా అంటే ఉదాహరణ అని అర్థం. ఉదా అంటే ఉదాహరణ అని అర్థం. రైట్. అలాగే మనకి ఇక్కడ సంధి నిత్యం అన్నప్పుడు ఉదాహరణ చూసినట్లయితే సో రామన్న అని ఉందనుకోండి. రామన్న, రామ ప్లస్ అన్న, రామ ప్లస్ అన్న. సో రామ ప్లస్ అన్న అన్నప్పుడు దీంట్లో మాలో ఆ ఉంది, ఇక్కడేముంది ఆ. సో అత్తునకు అచ్చుపరంబగునప్పుడు సంధి బహుళం అంటున్నాడు. ఇక్కడ ఏమిటంటే ఒక టైప్ ఏమిటి? సంధి నిత్యం అంటున్నాడు. కాబట్టి ఇక్కడ ఆకారం ఉంది, ఇక్కడ ఆకారం ఉంది. పూర్వ పరస్పరంలో మనం పరస్పరాన్ని తీసుకుంటాం, ఈశ్వరాన్ని తీసుకుంటాం. ఇది స్వరం. దీంట్లో ఉన్నదాన్ని ఏం చేసాము? బయటికి తీసుకెళ్ళాము దీంట్లో ఉన్నటువంటి. అప్పుడు ఇక్కడే మిగిలింది రామ్ ప్లస్ ఇది బయటికి వెళ్ళిన తర్వాత నా అని అవుతుంది. రామ్ ప్లస్ నా అవుతుంది. ఇప్పుడేం చేద్దాము అంటే ఈ అకారాన్ని తీసుకొచ్చి ఇక్కడ రామ్ ప్లస్ ఆ ప్లస్ నా ఈ రెండింటిని కలపాలి. రామన్న అవుతుంది. రామన్న అవుతుంది. సో ఇది సంధి నిత్యంగా జరగడం, సంధి నిత్యంగా జరగడం అనేటటువంటి. అలాగే ఇంకో దాన్ని చూద్దాం. రవ్వంత. రవ్వంత ఇది ఉదాహరణ. ఎట్లా విడదీయాలా? రవ్వ ప్లస్ అంత, రవ్వ ప్లస్ అంత అని విడదీయాలి. రవ్వ ప్లస్ అంత. సో ఇక్కడ రవ్వ అంటే వాలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది. సో ఆకారం అనేటటువంటిది ఇది పూర్వ పరస్వరం, ఇది పూర్వస్వరం. పూర్వస్వరం. ఓకే, డన్. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇది రావాలి సూత్రం ప్రకారం. ఏది లోపిస్తుంది? ఇది లోపిస్తుంది. కాబట్టి ఆకార సంధి అవుతుంది. ఏదైతే లోపిస్తుందో అది ఆకార. మనం గతంలో కూడా చెప్పుకున్నాం, గత క్లాస్లో. ఏమిటి? ఇక్కడ చూడండి. సో రాముడు ప్లస్ అతడు, రాముడు ప్లస్ అతడు అన్నప్పుడు రాముడు అంటే డూలో ఏముంది? ఉకారం ఉంది. డు వాస్తవ రూపం ఏమిటి? మ్ ప్లస్ ఆ మా అవుతుంది. డ్ ప్లస్ ఊ డు అవుతుంది. ఇలాగే ఇప్పుడు మనకి గుణింతాలు మొత్తము హల్లులు మొత్తం ఇట్లానే ఏర్పడుతుంది. అచ్చులను తీసుకొని ఏర్పడుతుంది. మనం గత క్లాసులో చెప్పుకున్నాం. అట్లాగే ఇక్కడ ఊ ప్లస్ ఇక్కడ ఏముంది? ఆ. రెండిట్లో ఏది రావాలి? మనకి ఆ రావాలి. ఎందుకంటే పరపదం, పరస్వరం అంటాం మనం. పరస్వరం ఏది లోపిస్తుంది? ఊ లోపిస్తుంది. ఊ లోపిస్తుంది కాబట్టి ఇది ఏ సంధి? ఉత్వసంధి. అంతే, ఉత్వసంధి. ఉత్వసంధి. అలాగే మరి ప్లస్ ఏమి అన్నప్పుడు మరి అంటే రీలు ఏముంది? ఈకారం ఉంది. ఇక్కడ ఏముంది? ఏ ఉంది. రెండిట్లో ఏం రావాలి? ఏ రావాలి. ఏది లోపిస్తుంది? ఈ లోపిస్తుంది. ఈ లోపిస్తుంది కాబట్టి ఇది ఏ సంధి? ఇత్వసంధి. ఇత్వసంధి. అంతే, చాలా ఈజీ. ఇత్వసంధి. సో తర్వాత అలాగే రవ్వ
ప్లస్ అంత అన్నప్పుడు రవ్వలో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, ఇది వస్తుంది. ఏది లోపిస్తుంది? ఇది లోపిస్తుంది. అకారం లోపిస్తుంది కాబట్టి ఇది ఏంది? ఏ సంధి? అత్వ సంధి. అంతే, అత్వ సంధి. సో అలాగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ సైతం మనకి సో ఆ అనేటటువంటిది నిత్యంగా వస్తుంది అనేటటువంటిదిగా మనం చూడవచ్చు. సో అట్లా రవ్వంత అవుతుంది, రవ్వంత అనేది అవుతుంది, రవ్వంత అనేటటువంటిది అవుతుంది. డన్, రైట్. సో తర్వాత ఇది 4 ఒకటి. తర్వాత మిగతా చూద్దాం. ఇక్కడ నుంచి ఇట్లా కట్టేద్దాం. సో బహుళం అంటే 4 విధాలుగా సంధి జరుగుతుంది అని అర్థం. 4 విధాలుగా సంధి జరుగుతుంది అని అర్థం. సో ఇది ఒకటి. రెండవది ఏమిటంటే ఇది నిత్యమైనప్పుడు సంధి నిషేధం. సంధి నిషేధం అంటే సంధి ఏమాత్రం జరగకుండుట. సంధి ఏమాత్రం జరగకుండుట. సంధి జరగదు, సంధి జరగకుండుట. సో సంధి జరగదు. ఉదాహరణకు చూద్దాం. సంధి జరగని ఏమిటి అనేటటువంటి చూస్తే వెల ప్లస్ ఆలు. వెల ప్లస్ ఆలు. ఇక్కడ వెల అంటే లాలో ఏముంది? అకారం ఉంది. ఇక్కడ 2 ఆ ఉంది. డన్. అప్పుడు ఏమవుతుంది? మనకి ఇది రావాలి, ఇది రావాలి, ఇది లోపించాలి. ఇది ఎట్లాగో లోపిస్తుంది. లోపిస్తుంది కాబట్టి అకార సంధి అవుతుంది. కానీ నిషేధంలో అవుతుంది. ఇది జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి. నిషేధంలో అవుతుంది. అప్పుడు మనకి ఇక్కడ ఇది వస్తే, ఈ అకారం వస్తే వెల్ ప్లస్ ఆ ప్లస్ లు రెండింటిని కలిపితే వేలాలు అవుతుంది. వేలాలు అవుతుంది. కానీ వేలాలు అన్నప్పుడు ప్రత్యేకమైన అర్థాన్ని ఇవ్వట్లేదు కాబట్టి సంధి జరగట్లేదు. అర్థాన్ని ఇవ్వదు. వేలాలు అనేది అర్థం లేదు. అక్కడ పేలాలు అనేది ఉన్నాయేమో కానీ వేలాలు అనేటటువంటిది లేదు. కాబట్టి ఏమవుతుంది మాస్టర్ అంటే ఇక్కడ వేలాలు అనేటటువంటిది కాదు. కాబట్టి సంధి జరగట్లేదు. సంధి జరగనప్పుడు ఏమొస్తుంది మనకి ఇదే దీంట్లో సంధి లేని చోట పరంబైన స్వరమునకు ఎడాగమ మగు అనే సూత్రం ఉంది చూడండి. సంధి లేని చోట పరంబైన స్వరమునకు ఎడాగమ మగు అనేటటువంటి ఒక సూత్రం ఉంది. మనము అంతకుముందు 2వ సంధి యణాదేశ సంధి, ఎడాగమ సంధి చెప్పుకున్నాం చూడండి. ఆ ఎడాగమ సంధి సూత్రమే ఇది. ఇక్కడ సంధి లేదు. సంధి లేనప్పుడు ఏమొస్తుంది? మనకి యకారం వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? వెల ప్లస్ ఐ ప్లస్ ఆలు అవుతుంది. వెల ప్లస్ ఐ ప్లస్ ఆలు. ఈ ఐ ఎక్కడి నుంచి వచ్చింది మాస్టర్ కొత్తగా అంటే ఇగో ఈ సూత్రం ద్వారా వచ్చింది. సంధి లేని చోట ఇది మిత్రుని వలె వస్తుంది అన్నమాట. అప్పుడు ఏమవుతుంది? సో యా వచ్చేసి ఇప్పుడు కలిపి రాస్తే వేల, ఈ రెండింటిని కలపాలి. వేల యాలు అనేటటువంటి ప్రత్యేక అర్థం ఉంది. కాబట్టి ఇది మనకి నిషేధం. సంధి జరగట్లేదు కాబట్టి మనం ఇక్కడ సో యా అనేటటువంటి దాన్ని తీసుకొని ఎడాగమం తీసుకొని ఇచ్చాం. సో ఈ ఎడాగమం, ఈ సూత్రం మాత్రం చాలా ఇంపార్టెంట్. చూడండి, సంధి లేని చోట పరంబైన స్వరమునకు ఎడాగమం అగు అనే సూత్రం ద్వారా మిత్రుని వలె యా అక్షరం వచ్చి ఇక్కడ ఏమవుతుంది? సంధి చేసుకోవడం అనేటటువంటి జరుగుతుంది. ఇది 2వ విధానం. మనం బహుళం అన్నాం, అన్ని విధం అంటున్నాం, దాంట్లో 4 విధాలు ఉంటాయి అంటున్నాం.
మొదటిది సంధి నిత్యం అంటున్నాం, రెండోది సంధి నిషేధం అంటున్నాం. ఇప్పుడు ఏమిటి నెక్స్ట్ మూడవది చూద్దాం. మూడవది సో అక్కడ ఏమిటి మనకి సామెత రెంటికి చెడ్డ రేవడి, రెంటికి చెడ్డ రేవడి అనేటటువంటిది సామెత. మన గతంలో జాతి అని చెప్పుకున్నాం, గొర్రెతోక అనేది చెప్పుకున్నాం. గొర్రెతోక గతంలో మనకి ఏపీ ప్రాంతంలో టెట్ నిర్వహించినప్పుడు అడిగినటువంటి బిట్టు మనకి జాతీయం అది గొర్రెతోక అనేది. ఇప్పుడు ఇదేమిటి మనకి సామెత. అరే చూద్దాం. మూడవది సంధి వైకల్పికం లేదా విభాష లేదా వైకల్పికం విభాష, తర్వాత వికల్పికం అంటే ఏమిటంటే సంధి ఒక మారు జరిగి మరోమారు జరగకుండుట అనేటటువంటి. సో అలాగ మనకి సంధి ఒక మారు జరిగి మరోమారు జరగకుండుట అని అర్థం. వికల్పికం అంటే వికల్పికమన్నా విభాష అన్నా వికల్పికమన్నా ఒకటే. సో ఉదాహరణకు చూద్దాం. ఉదా అంటే ఉదాహరణ. మరి ఫిదా అంటే ఫిదా అనేటటువంటి ఒక సినిమా పేరుంది ఫిదా అంటే అర్థం ఆంతరంగికురాలు అని అర్థం. సో ఆంతరంగికురాలు అని అర్థం. సో చాలామంది దామోదరుడు అని పేరు పెట్టుకుంటారు. దామోదరుడు దామోదరుడు అని పేరు పెట్టుకుంటారు. దామోదరుడు అంటే మనకేమిటి దామ ప్లస్ ఉదరుడు దామ ప్లస్ ఉదరుడు దామోదరుడు అవుతుంది. ఏ సంధి అవుతుంది? ఆ ప్లస్ ఉ రైట్. అకారానికి ఊ పరమైతే మనకేంటంటే ఇది వస్తుంది రైట్. ఇది మనకి వస్తుంది, ఇది లోపిస్తుంది. ఇక్కడ ఏమంటాం మనము? ఆ వచ్చినప్పుడు అకార సంధి అనుకుంటాం డెఫినెట్గా. కానీ ఆకార సంధి కాదు. ఇక్కడ దామో అంటే ఓ వస్తుంది, దామో అంటే ఇక్కడేమో ఊ రావాలి. దామోదరుడు కాదు కదా, దామోదరుడు. మరి ఎట్లా మాస్టరు? దీన్ని అకార సంధిగా తీసుకుంటే పొరపాటు అవుతుంది అంతే కదా. అకార సంధి అనేటటువంటి తీసుకోకూడదు. ఎందుకంటే దామ అంటే మనకి సంస్కృత పదం, ఉదరుడు అంటే కూడా ఉదరుడు అంటే సైతం సంస్కృత పదం. కాబట్టి సంస్కృత పదాలతో కూడినటువంటి సంధులు ఉంటాయి కాబట్టి అది సంస్కృత సంధి అవుతుంది. సంస్కృత సంధిలో ఏమవుతుంది మనకి? సో సంస్కృత సంధిలో మనకి సంస్కృత సంధులు గుణ, జన, వృద్ధి, సవర్ణ అవి ఉన్నాయి. ఈ సంస్కృత పదాలతో ఏర్పడతాయి కాబట్టి. మరి ఏమిటి అక్కడ? అకారానికి ఈ పరమైతే ఏ, ఇదే ఆకారానికి ఊ పరమైతే ఓ, ఇదే ఆకారానికి రూపరమైతే అర్. ఏ వార్లను ఏమంటాం? గుణాలు అంటాం అనుకున్నాం. కాబట్టి ఇది గుణ సంధి అవుతుంది. ఇక్కడ ఆ ఊ అనేటటువంటిది ఓ వస్తుంది, గుణసంధి అవుతుంది ఇది. సో ఇక్కడ దామ అంటే ఏమిటి? తులసిమాల అనే అర్థం. తులసి మొక్కలు అవి ఆకులు ఉంటాయి కదా, వాటితో మాల చేసేసి. సో ఉదరం అంటే ఏమిటి?
పొట్ట భాగం. తులసి మాలను పొట్ట యందు ధరించిన వాడా అని అర్థం. సో అంటే అర్థాన్ని ఇవ్వడం అనేటువంటి ఇది మనకి ఏ సంధి? గుణసంధి. కానీ అత్వసంధి కాదు. ఎందుకు అత్వసంధి కాదు? అది సంస్కృత పదాలు కనుక, రైట్? సో అలా తీసుకోవాలి. రేపటి నాడు మనము కన్ఫ్యూజ్ అవ్వడం అనేటటువంటి చేస్తాం కాబట్టి ఆ రకంగా తీసుకోవడం అనేటటువంటిది. సో అక్కడ సంధి వికల్పికం అంటున్నాడు. ఒకసారి జరుగుతుంది, మరోసారి జరగకుండా ఉండడం అనేది జరుగుతుంది. చూద్దాం. ఇక్కడ ఉదాహరణకి మేనా ప్లస్ అల్లుడు, మేనా ప్లస్ అల్లుడు, మేనా ప్లస్ అల్లుడు ఏమవుతుంది మనకి? మేనా ప్లస్ అల్లుడు. సో ఏమవుతుందో చూద్దాం. మేనా అన్నప్పుడు ఏమవుతుంది? నాలో ఆ ఉంది, ఇక్కడేముంది? ఆ ఉంది. సో ఇక్కడ ఇది పూర్వస్వరం, ఇది పరస్వరం, పరస్వరము. డన్, పరస్వరము. సో అప్పుడు ఇది మాత్రమే రావాలి మనకి, ఇది రాదు కాబట్టి మనకి ఏమవుతుంది? అకార సంధి. అంటే ముందు ఇది సంస్కృత పదమా, తెలుగు పదమా, ఆంగ్ల పదమా చూడాలి, రైట్? అకారం అనేటటువంటిది వస్తుంది. సో ఆ వస్తే ఇప్పుడు మేము మిగిలింది ఇక్కడ మేన్ ప్లస్ ఆ ప్లస్ లుడు అని మిగిలింది. ఈ రెండింటిని కలుపుతాం, అప్పుడు ఏమవుతుంది? మేనల్లుడు అవుతుంది. మేనల్లుడు. ఈ నా ఆ దేంట్లో కూర్చుంది? నాలో కూర్చుంది, మేనల్లుడు అవుతుంది. మేనల్లుడు. ఇది సంధి జరిగితే. మరి జరగకపోతే వికల్పికం అంటున్నాడు కదా, జరగకపోతే మనకి సంధి లేని చోట పరం బైన స్వరమునకు ఎడాగమ మగు అనేటటువంటి సూత్రం చేత యా వచ్చి మేన ప్లస్ ఎయి ప్లస్ అల్లుడు అని అయితే ఈ రెండింటిని కలిపితే మేన ఎల్లుడు అవుతుంది. మేన ఎల్లుడు అవుతుంది. చాలా సింపుల్, మేన ఎల్లుడు అవుతుంది. ఓకేనా? డన్, రైట్. నెక్స్ట్ ఇంకో ఉదాహరణ మేన ప్లస్ అత్త. ఇది మీరే చేసేస్తారు, టక్క చేయండి, రైట్? మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ అత్త, మేనా ప్లస్ అత్త. సో మేనా ప్లస్ అత్త, దీంట్లో ఆ ఉంది, ఇక్కడ ఆ ఉంది, మనకేం రావాలి? ఈ ఆనే రావాలి. సో వస్తే ఏమవుతుంది? మేనత్త అవుతుంది, మేనత్త. డన్. సో అలాగే ఒకవేళ సంధి జరగకపోతే ఏమవుతుంది? యా వచ్చి మేనా ప్లస్ ఎయి ప్లస్ అత్త కలిపితే మేన ఎత్త అవుతుంది, మేన ఎత్త అవుతుంది, మేన ఎత్త అవుతుంది. మేన ఎత్త అవడం అనేటటువంటి జరుగుతుంది. ఎట్లా అవుతుంది అంటే మనకి ఈ రెండు సూత్రాలు డెఫినెట్గా గుర్తుకుండాల్సినటువంటి అవసరం ఉంది. సో గుర్తుంచుకోవడం అనేటటువంటి ఉంది. సో ఇక్కడ ఒకటో ఈ భాగం సంధి తప్పకుండా జరగడం, రెండవది సంధి ఏమాత్రం జరగకపోవడం, ఇక్కడ జరగనట్లు ఉండడం. అంటే ఆకార సంధి 4 విధాలుగా జరిగితే దాంట్లో 3 విధాలైనటువంటి విశేషాలను చూసాం. ఇంకా 4వది ఏమిటనేటటువంటి చూద్దాం. చిరంజీవిలో 4వది, ఓకే, 4వది, రైట్? సో 4వది అన్య విధం. సంధి ఎలా జరుగుతుందో ప్రత్యేకంగా తెలియదు. సంధి కార్యం ఎలా జరుగునో సో తెలియడం జరగదు, రైట్? జరగదు, కానీ సంధి జరుగుతుంది. ఉదాహరణ చూడండి, తమల ప్లస్ ఆకు, తమల ప్లస్ ఆకు అన్నప్పుడు ఇక్కడ అకారం ఉంటుంది, ఇక్కడ ఆ ఉంటుంది, మనకి ఇది రావాలి.
ఇది రాదు. సో ఇది రాదు, ఇది లోపిస్తుంది కాబట్టి ఆకార సంధి అవుతుంది. సో ఇక్కడ దీన్ని తీసుకొస్తే ఏమవుతుంది? తమలే ప్లస్ కు ప్లస్ ఆ ప్లస్ కు రెండింటి కలిపితే ఏమవుతుంది? తమలాకు అవుతుంది. తమలాకు అనేది ఉంటుందా? ఉండదు. కానీ ఎట్లా ఉంటుంది? తమలపాకు అని ఉంటుంది. తమలపాకు 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 అంటాం, తమలపాకు అంటాం. సో మొత్తానికి పా ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. అట్లా తెలియకుండా ఉండడాన్నే మనం అన్య విధం అంటాం, అన్య విధం అంటాం. కాబట్టి ఎట్లా సంధి జరుగుతుందో తెలియదు, తెలియకపోవడాన్ని మనం ఏమంటాం? అన్య విధం అంటాం. అలాగే ఒక ప్లస్ ఒక అన్నప్పుడు ఒకనొక అవుతుంది, ఒక నొక అవుతుంది. ఈ నో ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు. అట్లా తెలియనట్టు, కానీ ఇది ఆకార సంధే. రేపన్నాడు తమలా ప్లస్ ఆకు ఏ సంధిని ఇచ్చాడనుకోండి, తమలపాకు అవుతుంది, అది ఆకార సంధే ఇవ్వాలి. కానీ ఆకార సంధి ఎట్లా అవుతుంది అనేటటువంటి తెలియదు, రైట్? తెలియదు. ఈ రకంగా మనము ఆకార సంధిని చూసుకోవడం అనేటటువంటి చేయాలా చాలా